హాయ్! ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్‌నైతే తయారు చేసుకుందాం. చాలామంది బగారా రైస్ అని కూడా అంటూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సింపుల్‌గా రైతాతో కానీ, లేదంటే చికెన్ కర్రీతో కానీ, లేదా ఆలు కర్రీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను కుక్కర్‌లో తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోనికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు, అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం షాహీ జీరాని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసుకోండి షాహీ జీరా, నేను మర్చిపోవడం వల్ల మిడిల్లో వేసాను. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకొని మనం ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవైతే మనకి బాగా వేగాయి కదా, ఇవి మరీ డార్క్ గా వేగిపోకూడదండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకున్నానండి. దానికి నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ సరిపోయిన తర్వాత ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర, మళ్ళీ పుదీనాను కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు మనమైతే కుక్ చేసుకోవాలి. చాలామంది 2-3 విజిల్స్ చెప్తారండి. కుక్కర్ కండిషన్ బాగుంటే 1 విజిల్ సరిపోతుంది. ఎలాగో మనం బాస్మతి రైస్ వండుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్ విజిల్ తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ అయితే తయారైపోయింది. దీన్ని రైతాతో కానీ, చికెన్ కర్రీతో కానీ, ఆలు కుర్మాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఎమ్మీగా ఉండే ఈ పులావ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.